నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. 12 రాశుల వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది, అలాగే లక్షణాలు ఏ విధంగా ఉంటుంది, వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సత్యనారాయణ మూర్తి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం అమ్మా నర్మదా. గురుజీ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురువు గారు, మకర రాశికి సంబంధించి వారి స్వభావం అలాగే వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మకర రాశి వారికి సింబల్ ఏంటంటే క్రొకడైల్ ఇచ్చారు, మొసలి. అంటే మొండి పట్టుదల. వీళ్ళకి ప్లస్ మైనస్ రెండు ఉంటాయి ప్రతి రాశికి కూడా. ఈ మొసలి నేల మీద ఉన్నప్పుడు అంత బలం ఉండదు, నీళ్ళల్లో ఉన్నప్పుడు ఏనుగునైనా సరే అది ఏనుగు కంటే బలమైంది కాబట్టి పట్టిన పట్టు వదలదు. వీళ్ళు ఈ మకర రాశి వాళ్ళు ఎవ్వరైనా సరే పట్టిన పట్టు వదలకుండా సాధిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, డిగ్నిటీకి మారుపేరు వీళ్ళు. కొంచెం సెల్ఫిష్గా ఉంటారు. ఆ తర్వాత డిగ్నిటీ అని అంటే ఆ ఉన్నంతలో ఆ గురుగ్రహము అవి కూడా మంచి బలంగా కనుక ఉంటే డిగ్నిఫైడ్గా ఉండాలి, అనవసరంగా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేటటువంటిది ఉంటుంది. అయితే కొంచెం చాదస్తంగా ఉండడం వలన కొంచెం వ్యతిరేకత అనేటటువంటిది వస్తుంది. అంటే అవతల వాళ్ళని అర్థం చేసుకునే కోణంలో వెళ్ళరు వీళ్ళు. ఎంతసేపు వాళ్ళ చెప్పింది. శని అధిపతి కదా దీనికి, మకర రాశికి శని అధిపతి. ఆడ్ బిహేవియర్ ఉంటుంది, ఒంటరిగా ఉండడం. దే విల్ బి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు లీడ్ ఏ లైఫ్ ఇన్ సాలిట్యూడ్ లైఫ్. అంటే ఒంటరిగా ఐసోలేట్గా ఉండడము వీళ్ళకి ఇష్టం. 10 మందితో కూర్చున్నప్పుడు వీళ్ళు నవ్వరు అనమాట. ఒక మూల కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అది మనం చూసి వాళ్ళు ఏంటి ఇలా ఉన్నారు అనుకుంటాం. అదేంటంటే వాళ్ళకి ఒంటరితనం ఇష్టం. శనీశ్వరుడు దైవ భక్తులు అయి ఉంటారు, కానీ ఆ భక్తి బయటకు ప్రకటించుకోలేరు వాళ్ళు. ఆ తర్వాత పిరికి వాళ్ళు మాత్రం కాదు, ధైర్యస్తులే. తర్వాత వీళ్ళ యొక్క 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొచ్చి పసిపిల్లల మీద కోర్టు కేసులో వేస్తే ఒక ముసలాయన వచ్చి 70 సంవత్సరాలు 80 సంవత్సరాల ముసలాయన ఒక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాడు అనుకుందాం, ఏదో ఒక ఆఫీసర్. ఒక చిన్న పిల్లల మీద అప్పుడే స్టూడెంట్స్ పైన కేసు వేస్తే వాళ్ళని ఇబ్బంది పెడితే అది ఇబ్బంది అనేటటువంటి జ్ఞానం వాళ్ళకు ఉండదన్నమాట. ఇబ్బంది పెడతారు వాళ్ళు. అంటే ఏంటి, ఈ వీళ్ళ నుంచి మనం అనుకున్నదే సాధించాలా, ఇది ఇబ్బంది పెడితే అవతల వాళ్ళకి ఇబ్బంది అనేటటువంటిది ఉండదు. అండ్ రాక్షసంగా వెళ్తారు. వీళ్ళ కనుక కక్ష కడితే వీళ్ళు రాక్షసంగానే వెళ్తారనమాట. కాకపోతే అందుకని వీళ్ళతో శత్రుత్వం చాలా డేంజర్ అనమాట. మనం వెళ్ళి మనం సాధించుకొని ఆ విజయం సాధించుకొని బయటకు రావాలి వాళ్ళతో. సో ఆ విధంగా ఈ మకర రాశి వాళ్ళకి ఏంటంటే మనము విపరీతమైనటువంటి తెలివితేటలు ఉంటాయి, అదృష్టం ఉంటుంది, అండ్ వెరీ ప్రాక్టికల్గా కూడా ఉంటారు శని అధిపతి కాబట్టి. అంటే వీళ్ళు చెప్పేటటువంటి విషయాలు మనము మిగతా రాసుల వాళ్ళు ఫ్యాంటసీలో మనం బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి. కొన్ని రాసుల వాళ్ళు వీళ్ళు అలా ఉండరు అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక మహిళల గురించి మనం చెప్తున్నాం అనుకో, పాపమండి ఆడపిల్ల అని అంటే ఎవరైనా ఇదవుతారు. వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఆడపిల్ల అయితే ఏంటి, హ్యూమన్ బీయింగ్ ఫస్ట్. ఆడపిల్ల అయినా మగపిల్లడైనా వాడికి నా కష్టం కాదా, నా పిల్లం నన్ను నా మీద కేసు పెడితే నేను మగాడిని కాదా, నేను వాళ్ళు తిరగట్లేదా, ఆడపిల్లైనా అంతే. వాళ్ళ కళ్ళు ఉన్నాయని చెప్పేసి నాకు ఇచ్చి పెళ్లి చేశారు, కళ్ళు లేవు నాకు, ఆ అమ్మకి నన్ను మోసం చేస్తారు, దే హ్యావ్ టు సఫర్ అంటాడే తప్ప ఒరే నాయన ఆడపిల్ల రా నాయన ఏలుకోరా నాయన అని ఎంతమంది చెప్పినా సరే విండు. నా ప్రాక్టికల్ నేను ఏమైనా కుక్క పిల్లలాగా పెంచుకోవాలా, కళ్ళు సరిగ్గా లేనప్పుడు నేను సాక్కోవాలి, నేనేం చేయను, నన్ను ఎందుకు అడుగుతారు అంటాడనమాట. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సైంటిఫిక్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. కడు పేదరికంలో కొంతమంది పుడతారు. పుట్టినప్పటికీ కూడా వాళ్ళు చక్కగా వాళ్ళ యొక్క స్వయం కృషితో వాళ్ళు పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఎంత కోర్టు సమస్యలు ఎంత ఇది ఉన్నా వీళ్ళ నైతిక ధైర్యాన్ని మనం పోగొట్టలేము. కాబట్టి వాళ్ళ పోరాట పటిమ అనేటటువంటిది ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ పాపం తండ్రి నుంచి సౌఖ్యం అనేటటువంటిది తక్కువ ఉంటుంది. తల్లి అంటే విపరీతమైనటువంటి ప్రేమ. ఈ మకర రాశి వాళ్ళని మనం కనుక పొరపాటున కనుక వాళ్ళ తల్లిని కనుక మనం ఏమన్నా అంటే మనల్ని ఆల్సేషన్ డాగ్ కంటే కూడా ఎక్కువగా కండ పీకేస్తారు. కాబట్టి మనం కనుక వాళ్ళ తల్లిని కనుక
మనం స్తుతించినట్లయితే మనకి ఎంత సహాయమైనా సరే వీళ్ళు చేస్తారు, ఆస్తి కూడా రాసిచ్చేస్తారనమాట. కాబట్టి ఈ విధంగా ఈ మకర రాశి వాళ్ళకి ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఎక్కువ ఉంటాయి. మకర రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళకి ఇందులో శ్రవణ నక్షత్రం వాళ్ళు కొంచెం సున్నితమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. అండ్ ఒక ప్రాక్టికల్గా వాళ్ళు వెళ్తారనమాట. ప్రాక్టికల్గా అనుకున్నది సాధించడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ మకర రాశి వాళ్ళకి మనకి లక్కీ నెంబర్ 8, లక్కీ వారము శనివారము, లక్కీ దిక్కు పడమర దిక్కు. అండ్ ఎప్పుడైతే ఈ యొక్క 8, 26 ఆ తర్వాత 17వ తేదీల్లో వీళ్ళ కనుక పడమర వైపు ప్రయాణించిన నల్లని డ్రెస్ వేసుకోవాలి. చాలామంది జ్యోతిష్కులు వీళ్ళు శనివారం నాడు నల్లని డ్రెస్ వేయకండి అంటారు. చాలా తప్పు అది. నల్లని డ్రెస్ వేసినప్పుడే ఆ యొక్క ఎవరి ప్లానెట్కి ఇష్టమో ఆ ప్లానెట్ యొక్క కలర్ రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళకి మనసు మీద ప్రభావం పడి హార్మోన్స్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి అండ్ రెస్పాండ్ అవుతాయి. అందుకని దట్ ఈస్ ద రీజన్. అందుకనే నీలం పెట్టమంటారు, లేకపోతే కాకి నీలం పెట్టమంటారు, నల్ల డ్రెస్ వేయండి, బ్లూ డ్రెస్ వేయండి అంటారు. అలా కాకుండా మనము ఈ మామూలుగా ఆ రోజు వేయొద్దు అని అంటే ఆ రోజున ఆ ప్లానెట్స్ అనేవి వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడదనమాట. అంటే అది రిఫ్లెక్ట్ అవ్వాలి. బ్లాక్ అది రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఆహా ఇది నాకు బ్లాక్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది, నా లక్కీ కలర్స్ నేను వేసుకున్నాను, ఎస్ నా వెనక ఒక గాడ్ ఫాదర్ ఉన్నాడు, నేను సాధించగలను అనేటటువంటి ఇదనమాట. వీళ్ళు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేసుకోవాలా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవాలా. అండ్ దే ఆర్ బెస్ట్ జడ్జెస్, బెస్ట్ అడ్వైజర్స్ అనమాట. అంటే ఒక తప్పు చేస్తున్నప్పుడు నిష్పక్షపాతంగా వాళ్ళని తులనాత్మకంగా వాళ్ళని జడ్జి చేసి ఎవరు తప్పు ఎవరు ఒప్పు, తప్పు చేస్తే వీళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఎంత కఠినంగా ఎంత కర్కశంగా ఉంటారంటే ఈ మకర రాశి వాళ్ళు. ఇప్పుడు సపోజ్ వాళ్ళ ప్రిన్సిపల్స్ అనుకోండి, వాళ్ళ స్టూడెంట్ అమ్మమ్మ చచ్చిపోయింది అనుకుందాం. అమ్మమ్మ చచ్చిపోయింది, నేను ఇక్కడ రెమిడియల్ క్లాస్ పెట్టాను. స్టూడెంట్స్ ఎవరైతే వీక్గా ఉన్నారో ఒక వారం 10 రోజుల్లోనే క్లాసులు ఎగ్జామ్స్ మీకు, ఇప్పుడు యూ షుడ్ కమ్ అంటారు తప్ప అక్కడ అమ్మమ్మ అక్కడ చచ్చిపోతారు, వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుంది అనేటటువంటి ఆలోచన పాపం వాళ్ళకి అంతగా తట్టదనమాట. సో స్ట్రిక్ట్ దే ఆర్. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు మొండి పట్టుదలకి కరుణ ఉంటుంది, అండ్ డిగ్నిటీ ఉంటుంది, రెస్పాన్స్ ఉంటుంది, అండ్ హోస్ట్గా చాలా కార్యక్రమాలకి వాళ్ళు చక్కగా మనకి హెల్ప్ చేస్తారు, హోల్డ్ చేస్తారు. ఓకే గురుగారు, మకర రాశి వారికి సంబంధించి వారి స్వభావం ఎలా ఉంటుంది, అలాగే వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.